मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांचे नाव संपूर्ण मतदारसंघात गुंजत आहे. बिरसा मुंडा जयंती भव्य शैलीत साजरी. अनेक लोकप्रतिनिधींकडून श्रद्धांजली. अपंगांसाठी बसपास मेळा. लाभ घेण्यासाठी RM. आजच्या सविस्तर बातम्या. कंदी श्रीनिवास रेड्डी हे नाव फक्त आदिलाबाद मतदारसंघातच नाही तर संपूर्ण जिल्ह्यात आहे. कंदीसींना हे सर्वांशी मिळून एक चांगले व्यक्ती बनले. आदिलाबाद जिल्ह्यातील एका छोट्या गावात एका सामान्य शेतकरी कुटुंबात जन्मलेल्या आणि अमेरिकेत गेलेल्या कंदीसींनाच्या जीवनाबद्दलची एक छोटीशी कथा. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తాళవంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. అస్నాపూర్ అనే ఒక్క చిన్న ఊళ్ళే రైతు కంది కిష్టారెడ్డి అనసూయమ్మలకు పెద్ద కొడుకుగా ఉట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. పువ్వు పుట్టంగానే మంచి వాసనస్తుంది అన్నట్టు ఆయన చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ వచ్చేటోడు. అక్కడి నుంచి పరీక్ష రాసి కాగజ్ నగర్ జవహర్ నవోదయ స్కూల్కు సెలెక్ట్ అయిండు. ఆడ హాస్టల్ అనే తింటూ ఆడనే ఉంటూ మంచిగా చదువుకొని 12వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిండు. ఇక డిగ్రీ బీటెక్ హైదరాబాద్లో చదివిండు. మళ్ళా MBA కూడా పాస్ అయిండు. అక్కడి నుంచి అమెరికాలో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిండు. ఇక ఆడనే కొలువు సంపాదించుండు. దేశం గాని దేశంలా పైసలు సంపాదించేందుకు మస్తు కష్టపడ్డాడు. రోజుకు 18 గంటలు డ్యూటీ చేసి పైసా పైసా ఎనుకేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటూ వచ్చిండు. గట్ల మొత్తం 14 కంపెనీలు పెట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. 100 కోట్లు సంపాదించిండు. మస్తు మందికి ఉద్యోగాలిచ్చిండు. నా కుటుంబం మంచిగుంది కదా, మరి నేను పుట్టిన జిల్లాకేదైనా మంచి చెయ్యాల కదా అనుకున్నాడు. నువ్వు సుఖంగా ఉంటే సరిపోదు, నీ భార్య బిడ్డలు సుఖంగా ఉంటే సరిపోదు, నీ కుటుంబం సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలా, సమాజం అంతా బతకాలా, అందరూ బతకాలా. అందరూ బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్టు పెద్దమ్మ, అందరూ బతకాలా, అందరికీ పంట పండాలా. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ చైతన్యము, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలే అమెరికాలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి. నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నా మనసు ఒప్పలేదు. నేను అమెరికా నుంచి ఈ ఆదిలాబాద్ గడ్డకి, ఈ పుట్టిన ప్రాంతానికి, ఈ జన్మభూమికి, ఈ పుట్టిన గడ్డకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన. పూర్తిగా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్న ఆదిలాబాద్ లో ఆడ అమెరికాల కాలు కింద పెట్టకుండా, చెమట సుక్క రాకుండా ఎన్నో సుఖాలు ఇడిసిపెట్టి గీడికొచ్చి మన కోసం కష్టపడుతుండు మన కంది శ్రీనన్న. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు,
ఆలోచన శిఖరంబతడు తల వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జననం తొలి కిరణం వేకువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఉదయం. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की भगवान बिरसा मुंडा हे आदिवासींच्या हक्कांसाठी लढणारे योद्धा होते. बिरसा मुंडा यांच्या जयंतीनिमित्त त्यांनी आदिलाबाद शहरातील रेल्वे स्टेशन यांच्या पुतळ्याला पुष्पहार अर्पण केला. मुंडा यांनी 19व्या शतकाच्या शेवटच्या दिवसात ब्रिटिश काळात बिहार आणि झारखंडच्या जंगली भागात चळवळीचे नेतृत्व केले आणि भारतीय स्वतंत्र लढ्याच्या इतिहासातील एक प्रमुख व्यक्तिमत्व राहिले. जल जंगल जमीनसाठी एक योद्धा आहे जो वनजीवांच्या प्रजातीसाठी जंगल जमिनीसाठी लढला. बिरसा मुंडा यांच्या सेवेची खूण म्हणून रांची विमानतळाला त्यांचे नाव देण्यात असल्याचे सांगितले. मुंडा अमर रहे. నమస్తే కాక బాగున్నారా? ఇక్కడ ఏం నడుపుతారు? షాప్లో ఉన్నారా? ఆటో నడుపుతారా? ఆటో సమస్యలు బాగుంటాయి. సినిమా కావాలి కలర్ పని వస్తారు. మన జీవితం ఉంటుంది. నమస్తే. బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. భగవాన్ బిర్సా ముండా గారు ఆదివాసీ గిరిజన బిడ్డల హక్కుల కోసం, జల్ జంగల్ జమీన్ కోసం, పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజన బిడ్డల యొక్క పరిస్థితుల్ని దారుణంగా ఉన్న సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధుడు శ్రీ బిర్సా ముండా గారు. వారి ఆశయ సిద్ధి కోసం, వారి ఆశయ సిద్ధి వల్లనే ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రంలో మన దేశానికి మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి రావడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా గారి ఆశయాలు, వారి గొప్ప ఆదివాసీ గిరిజన బిడ్డలకు వారు చేసినటువంటి సేవ, అమోఘమైనటువంటి సేవ, జల్ జంగల్ జమీన్ కోసం వారు పోరాడినటువంటి పోరాట విధానం ఈరోజు ఆదివాసీ బిడ్డల యొక్క, గిరిజన బిడ్డల యొక్క పరిస్థితులు ఈ మాత్రమైనా బాగున్నాయంటే కనుక భగవాన్ బిర్సా ముండా గారు చేసినటువంటి అకుంఠిత దీక్ష, పోరాట యోధత్వమే వారిని గొప్పగా నిలబెట్టింది. వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి ఆశయాలను, సిద్ధాంతాలను, భావజాలని భవిష్యత్ తరాలు అందించడానికి, శక్తివంతంగా అందజేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. प्रादेशिक व्यवस्थापक सुधा परिमला यांनी सांगितले की आदिलाबाद जिल्ह्यातील सर्व अपंगांना बस पास जारी करत आहे आणि त्यांनी या संधीचा लाभ घ्यावा. आदिलाबाद जिल्हा मुख्यालयातील MPDO कार्यालयात दिव्यांगासाठी बस पास मेळाव्याचे आयोजन करण्यात आले होते. त्यांनी हजेरी लावली आणि या मेळाव्याला सुरुवात केली. 26 दिव्यांगांना त्यांच्या पात्रतेनुसार बस पास देण्यात आले. 3 डिसेंबरपर्यंत ग्रामविकास अधिकाऱ्यांच्या सहकार्याने विविध मंडळ केंद्रामधील MPDO कार्यालयामध्ये बस पास मेळावा आयोजित करण्यात येण्याचे त्यांनी सांगितले.
16 रोजी बेला, 17 रोजी भीमपूर, 18 रोजी बजारहतनूर आणि 19 रोजी बोथमेळा दिलेल्या तारखांना सकाळी 11 ते दुपारी 3 वाजेपर्यंत मेळा सुरू राहणार असल्याचे स्पष्ट करण्यात आले. अपंग व्यक्तीने त्यांचे ओळखपत्र, आधार कार्ड, फोटो आणि 50 रुपये सेवा शुल्क सोबत आणावे. యాభై శాతం కన్సెషన్ ఉన్న బస్ పాస్లని వాళ్ళు తీసుకొని ఈ బెనిఫిట్ని వాళ్ళు ఈరోజు నుంచి 3వ తారీఖు డిసెంబర్ వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అందరికీ ఉచిత బస్ పాసు అందజేయడానికి మేము మండల వారీగా శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆదిలాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ శిబిరాలు కూడా ఎంపీడీఓ కార్యాలయంలో కండక్ట్ చేయబడుతుంది. రేపు బేలాలో, 17వ తారీఖు భీంపూర్లో, తర్వాత 18వ తారీఖు బజార్హత్నూరు, 19వ తారీఖున బోత్ మండలము, 21వ తారీఖు గాదిగూడ, 22వ తారీఖు గుడిహత్నూరు, 23వ తారీఖు ఇంద్రవెల్లి, తర్వాత 24వ తారీఖు ఇచ్చోడ, 25వ తారీఖు జైనాథ్, 26వ తారీఖు మావల, 28వ తారీఖు నార్నూరు, 29వ తారీఖు నెరేడిగొండ, 30వ తారీఖు సిరికొండ, అలాగే డిసెంబర్ 1వ తారీఖున తలమడుగు, 2వ డిసెంబర్ తారీఖున తాంసి, 3వ తారీఖున ఉట్నూరు మండలాల్లో అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ శిబిరం कंडक्ट చేస్తున్నాము. भाजप नेते NRI कंदी श्रीनिवास रेड्डी यांनी मनापासून सुरुवात केली. नित्य अन्नदानाचा कार्यक्रम अथकपणे सुरू आहे. प्रजासेवा भवनात येणारे शेकडो लोक आपली भूक भागवत आहे. खरे तर कोणताही नेता कोणत्याही खास प्रसंगी अन्नदान करतो, पण कंदी श्रीनिवास रेड्डी या उलट त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज येणारे चाहते, कार्यकर्ते, लोक, वंचित आणि दुर्दैवी लोकांसाठी अन्नदानाची व्यवस्था करून सेवा करण्याची तयारी दाखवत आहे. इतका चांगला कार्यक्रम सुरू केल्याबद्दल अनेक लोक केएसआरचे कौतुक करत आहे. సార్ కోసం వచ్చినాం సార్. సార్ను వెళ్ళేందుకు వచ్చినాం. అన్నం పెట్టిండు, అన్నం తిన్నాము, భోజనం చేసినాం. సార్కు కష్టాలు సుఖాలు చెప్పుకుంటాం. ప్రజాసేవ అయ్యేందుకు దిగిండు. మాకు కూడా కష్టాలు చెప్పుకుంటామని వచ్చినాం సార్. బాధలు పంచుకోవాలా, మా బాధలను మా సంతోషాలను అన్నింటిని పంచుకోవాలని వచ్చినాం. మేము సార్ని కలతందుకు వచ్చినాము. అన్నదానం పెట్టిండు సార్, భోజనం చేసినాము. మాకు సంతోషమే. ఏదో మా బాధలు మేము చెప్పుకుంటందుకు వచ్చినాము. గదే మరి ఇండ్లు లేవు, మాకు పింఛన్లు లేవు. మేము ఎన్ని రోజులు కిరాయిలు పెట్టుకుంటా ఉండము. మరి అతడు అనుడు ఉన్నది కానీ మాకైతే ఏం చేసింది లేదు. పిల్లలు కూడా చదివి ఇది అయిపోతున్నారు. ఇంట్లో చేసినా కానీ కూలి పని నిండు లేదు. మా బాధ కొరకు మేము వచ్చినాం సార్ మీకు చెప్పేందుకు. ఆదిలాబాద్లో వస్తున్నా పని, లేబర్ పని కోసం అన్నదానం చేస్తున్నారు. బాగా మంచిగా ఉంది. ఇంతవరకు ఎవరు అన్నదానం చేయలేదు. సారు చేయబట్టి 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. గదే మంచి మనసున్న మన శ్రీనారాయణ రెడ్డి గారు కంపల్సరీ తనను గెలిపించి మన ఆదిలాబాద్ను బాగు చేయాలని నా మనవి. కంది శ్రీనివాసరెడ్డి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. చాలా సంతోషము. ఆకలితో ఉన్న పేదలందరికీ అన్నదాన కార్యక్రమం వాళ్ళ కడుపు నింపుతున్నాడు. అదే అన్నదానం పుణ్యమని कंदी श्रीनिवास रेड्डी गारू मरी गोप्पगा एदगाలని మేము కోరుకుంటున్నాం. आदिलाबाद जिल्ह्यातील राणी सतीजी मंदिरात देवी दुर्गा माता मंगलपथ कार्यक्रम मोठ्या भक्तिभावाने पार पडली. भक्तिगीते आणि भजन गीतांनी हा कार्यक्रम डोळ्यांना भावणारा होता.
पारंपरिक कपडे परिधान करून त्यांनी देवी यांची भक्तिभावाने पूजा केली। नवरात्र कितने होते हैं? 4 नवरात्रे होते हैं। नवरात्रों पे माता को रिझाना जरूरी है ना, उस नवरात्र के भजन से। तो आइए सारे मिलकर, ऐसी मेरी भावना है, तो सभी से कहूंगा कि साथ मिलकर मैया नवरात्रों किसको ये सोई है मुझे नवरातों में अपने खाते में लिख लेती है मैया नवरातों में। आदिलाबाद में फर्स्ट टाइम माँ दुर्गा देवी भिवानी देवसर माता का आज मंगल पाठ ये शर्मा फैमिली के तरफ से रानी सती मंदिर में आज रखा गया है। ये रमेश शर्मा, सत्यनारायण शर्मा, राजेंद्र शर्मा और सुनील शर्मा एंड शर्मा फैमिली के तरफ से ये मंगल पाठ आज रखा गया है। भाजप नेत्यांचे कॅम्प ऑफिस कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन नेहमीच पर्यटकांनी गजबजलेली असते। दररोज चाहते आणि लोक येत असतात। कंदी श्रीनिवास रेड्डी येणाऱ्या प्रत्येकांचे मनापासून स्वागत करतात, त्यांच्यासोबत मिसळून जातात आणि त्यांच्या समस्या जाणून घेतात। तसेच हिंदू धार्मिक संघटनेचे अनेक प्रतिनिधी आणि कामगार संघटनेचे नेते KSR यांना त्यांच्यासोबत आयोजित केलेल्या कार्यक्रमांना उपस्थित राहण्यासाठी आमंत्रित करत आहे।
कंदीच्या प्रादेशिक व्यवस्थापक सुधा परिमला यांनी सांगितले की कर्मचारी आणि कामगारांनी कर्तव्य बजावताना कोणत्याही दबावाखाली येऊ नये आणि योग्य ती खबरदारी घ्यावी आणि त्यांच्या आरोग्याकडे विशेष लक्ष द्यावे। आदिलाबाद जिल्हा केंद्रात TSRTCच्या संयुक्त विद्यमानाने एक भव्य आरोग्य आवाहन कार्यक्रम हाती घेण्यात आला। स्थानिक आदिलाबाद RTC ट्रॅव्हल आवारातील रुग्णालयात प्रमुख पाहुणे म्हणून त्यांनी शिबिराचे उद्घाटन केले। वैद्यकीय कर्मचाऱ्यांनी उपस्थित अनेक कामगार कर्मचारी व कर्मचाऱ्यांच्या विविध प्रकारच्या आरोग्य चाचण्या केल्या व योग्य त्या सूचना दिल्या। आपके जो भी मतलब वो ट्यूब्स वगैरह है ना మేడం ఒక్క నిమిషం లేదు ఆ బెంచ్ బయట ఇక్కడ కనెక్షన్ లేదా అన్న ఒక్క నిమిషం సైడ్ ఫోన్ ఇచ్చింది TSRTC స్టార్ట్ చేసిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ప్రారంభించడం అనేది ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో అందరూ ఎంప్లాయీస్ ఆర్టీసీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ డ్రైవర్స్ కండక్టర్స్ మెకానిక్స్ ఆఫీస్ స్టాఫ్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ అందరికి కూడా ఒక సమగ్రమైన హెల్త్ చెకప్ చేస్తున్నాము। దీంట్లో 17 రకాల టెస్ట్ చేస్తున్నాం అన్నమాట। సో దిస్ ఇన్క్లూడ్స్ ECG, తర్వాత ENT ఎగ్జామినేషన్, తర్వాత వాళ్ళ లంగ్ ఫంక్షనింగ్, తర్వాత జనరల్ ఎగ్జామినేషన్, కొలెస్ట్రాల్, బ్లడ్ టెస్ట్, సో మొత్తం ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేస్తున్నాము। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగానే ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము। కానీ దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే అందరు ఎంప్లాయీస్కి ఒక హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి। ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసేది ఏంటంటే అందరికీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్, అంటే జీవన శైలి సరిగ్గా లేనందుకు ఈ డిజీజెస్ వస్తున్నాయి। माजी आमदार रामुल नायक म्हणाले की तेरासा यांच्या राजवटीत लोक आनंदी नाहीत। ZPTC गोका गणेश रेड्डी आणि काँग्रेस पक्षाचे जिल्हा प्रभारी अध्यक्ष साजिद खान यांनी तलामाडगू मंडळाच्या सुनखुडी गावात पत्रकार परिषदेत संवाद साधला। ते म्हणाले की तेलंगणा अनेक विद्यार्थ्यांच्या बलिदानाने प्राप्त झाले, पण आज मुख्यमंत्री KCR लोकांच्या आशा आकांक्षांवर पाणी फिरण्यासारखे वागत आहे। काँग्रेसचे दिनसे दिवस कार्यक्रम हाती घेऊन सरकारचे अपयश जनतेला समजावून सांगितले जात असल्याचे ते म्हणाले। कांग्रेस తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి। తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి। తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి। తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్ అవుతుంది। తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అవుతాడు। తెలంగాణ వస్తే ₹1,00,000 రుణమాఫీ అవుతుంది। KG to PG విద్యను ఫ్రీగా అభ్యసిస్తాము। రకరకాలుగా వాగ్దానాలు చెప్పి ఆంధ్రోల పెత్తనం పోతుంది, తెలంగాణ ప్రజల పెత్తనం వస్తుంది అని కలలు గన్నాం। ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి। తెలంగాణ మా ZPTC అన్నట్లు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టింది KCR పార్టీ। తెలంగాణ వస్తే ఆ రోజులలో మేమందరము ఉద్యమకారులం కొట్లాడినాము। ఎమ్మెల్యేస్కి క్యాంప్ ఆఫీస్ కట్టించిండు, కానీ ఏ జనాలు ఏ పబ్లిక్ ఓటేసి వాళ్ళ కుటుంబంకి మినిస్టర్ సీఎం చేసినారు, వాళ్ళకు ఒక సింగిల్ డబుల్ బెడ్రూమ్స్గా ఇప్పుడు దాకా కట్టియలేదు। మరి అందరికీ తెలుసు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
అందరు కష్టపడితే తెలంగాణ వచ్చింది. మరి ఎన్నో ఆశలతోని తెలంగాణ వస్తే మరి ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఉండే ఆ ఆశలన్నీ ఇలా నెరవేరడం లేదు. మరి తెలంగాణ ఊరికే రాలే. మన గౌరవనీయురాలు సోనియా గాంధీ గారు దయతో తెలంగాణ వచ్చింది. आदिवासी वनवासी कल्याण परिषदेच्या संयुक्त विद्यमानाने प्रथम आदिवासी सेनानी बिरसा मुंडा जयंती साजरी करण्यात आली. आदिलाबाद जिल्हा मुख्यालयातील स्थानिक कोलाम आश्रम शाळेत झालेल्या या कार्यक्रमात वक्त्यांनी विद्यार्थ्यांना त्यांच्या लढाऊ भावना समजावून सांगितल्या. అని అప్పుడు మెల్లిగా ప్రారంభమైంది. చిన్న పిల్లలు చెప్తారు, 2వ క్లాస్ పిల్లలు చెప్తారు, ఒకసారి 10th క్లాస్ పిల్లలు చెప్తారు. బిర్సా ముండా 14 బిర్సా ముండా అనేట ఆయననే 14 ఏళ్ల పిల్లాడు. నాలా ఒక ఆయన మాట్లాడేట ఆయన తెలివి లేదు మీకు. మీరు ధర్మమే కాదు, మీరు అసలు బానిసలు. ఏం కిక్కురు మంటలేరు, ఎవరేం మాట్లాడతలేరు. భయం వాళ్ళ దగ్గర, బుల్లెట్లున్నాయి, దేశ బహిష్కారం. ఎవరినైనా ఒక్కోళ్ళని ముంచి అనుకుంటా ఒక 15 ప్రశ్నలు కంటిన్యూగా వేశాడు. అనేసరికి పెద్ద ఆఫీసరు అసలు ఏంది చిన్న పిల్లాడు ఈయనేంది, మమ్మల్ని క్వశ్చన్ చేసుడు ఏంది అని అడిగాడు. అసలు మీరు బ్రిటిషర్స్, మీరు ఒక్కరే. బ్రిటిషర్స్ వైట్ షర్ట్లు వేసుకొని వస్తున్నారు, మీరు బ్లాక్ షర్ట్లు వేసుకొని వస్తున్నారు. వాళ్ళు మా మీద పెత్తనం చేయడానికి వచ్చిండ్రు, మీరు మా మీద పెత్తనం చేయడానికి వచ్చిండ్రు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांचे नाव संपूर्ण मतदारसंघात गुंजत आहे. बिरसा मुंडा जयंती भव्य शैलीत साजरी, अनेक लोकप्रतिनिधींकडून श्रद्धांजली. अपंगांसाठी बसपास मेळा, लाभ घेण्यासाठी RM. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.